హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆసరా పెన్షన్ల పెంపుపై మంత్రి సీతక్క అయితే ఒక కీలక ప్రకటన అయితే చేశారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తప్పకుండా చూపించి దాని వివరాలన్నీ కూడా చెప్తానండి. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, ఈ న్యూస్ పేపర్లో కూడా ఈ న్యూస్ అయితే రిలీజ్ చేశారండి. మీకు విత్ ప్రూఫ్తో సహా మేము చూపిస్తున్నాము. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. త్వరలో రైతు బంధు, రైతు భరోసా, మహిళలకు 2500 పెన్షన్ పథకాలను సైతం అమలు చేస్తామన్నారు. మంగళవారం ములుగు, గోవిందరావుపేట మండలాల్లో ఆమె పర్యటించారండి. ఈ పర్యటనలో భాగంగా ఈ అనౌన్స్మెంట్ అయితే చేశారండి మంత్రి సీతక్క అయితే. దీని గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఆసరా పెన్షన్లు కానీ, మహిళలకు ఇస్తా ఉన్న 2500 కానీ, ఇక రైతు భరోసా కానీ మేము త్వరలోనే అమలు చేయబోతున్నామని ఒక ప్రకటన అయితే చేశారు. ఈ పెన్షన్ల మీద సమ్మెలు జరుగుతున్న సమయంలో మంత్రి సీతక్క అయితే మంగళవారం ఈ ప్రకటన అయితే చేశారండి. అంటే పెన్షన్ల గురించి ధర్నాలు కూడా జరుగుతున్నాయి కదండి. మందకృష్ణ మాదిగ గారు అయితే వీటి మీద ఒక ధర్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మంత్రి సీతక్క ముందుకు వచ్చి ఈ ప్రకటన అయితే చేశారు. మరి ఈ ఆసరా పెన్షన్స్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మహిళలకు ఇస్తామన్న 2500 మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తామన్న ఈ పూర్తి పథకాలు కూడా మేము త్వరలోనే అమలు చేయబోతున్నామని చెప్పేసి అని మంత్రి సీతక్క ప్రకటన అయితే చేశారు. ఈ పెన్షన్ల మీద కానీ ఎటువంటి అప్డేట్ వచ్చినా, ఇంకా ఏ పథకాల గురించి అప్డేట్ వచ్చినా పిన్ టు పిన్ మీకైతే ప్రూఫ్తో సహా అందిస్తూనే ఉంటామండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి వీడియోస్ని. గంట సింబల్లో ఆల్ అని పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీ ముందుకి. సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.